ఏండో అందరూ బాగున్నారండి. ఇదిగోండి మా ఇంటికి ముఖ్య అతిథి గారు వచ్చారండి. అతిథి కోసం పిండి వంటలు చేద్దామని మా ఊళ్ళు రెడీ అయ్యారండి. ఏమేం చేస్తున్నారు అక్క? జంతికలు, కారం గవ్వలు చక్కగా మా సరదాగా ఇంకో ఆవిడ కూడాను కొత్త పాతం లేకుండా మాతో కలిసిపోయిందండి. ఆవిడ శుభ్రంగా అండ్ మీరు చేయడం ఏంటండి, నేను కూడా చెయ్యేస్తానండి అని చెప్పి చక్కగా కూర్చొని పిండి అది కలిపేస్తున్నాను బాబు. ఆవిడ అంతేండి. గోదావరిలో అంటే మరి అలా ఉంటాయండి వంటలు, పిండి వంటలు చేసుకుంటామండి. ఇప్పుడు గోదావరి పుల్లెట్టు కుర్రండి బాబా, లోలాకులు పుల్లెట్టు కుర్రు. సరే అండి, చేస్తున్నారా? తోమ్ 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 టికి టికి తోమ్ తోమ్ తోమ్. మెయిన్ పాపం ఇవి ఉండాలండి. మా ఏమంటారు, మకుటం లేని మహారాజులాగా మా దిక్సూచండి ఆవిడ. ఆవిడ లేని మీరు ఏమండి ఆమె గిన్నె కడిగేస్తారు కానీ వంటలు చేయగలరు. వేసారా మొత్తం మెటీరియల్? చాలండి, కలిపాను. టకా టకా చక చక అయిపోవాలి పళ్ళు. ఏలిటి చూడు సార్. కలర్ఫుల్ చిలక అన్నట్టు కలర్ఫుల్ గా ఉంది. బాగా వస్తాయండి. ఇప్పుడు ముగ్గురు చేస్తారు కదా వంట పుట్లు, ముగ్గురు వంట పుట్లు కలిస్తే రేంజ్లో వస్తుంది అవుట్ పుట్. చాలండి, పోసేనా? చాలు చాలు. అమ్మ పొంగులు ఇచ్చేస్తాం నువ్వు. వద్దప్పుడే అబక్క కింద మళ్ళీ గిన్నె ఇది గవ్వలకండి, కారం గవ్వల. ఒకేలాగుంటే సరదా ఏముందండి. ఇదే లేటు రెండు ఆయిల్ కింద కలిపేది లేకపోతే లేటా కలిపేస్తా. అది అందులో వేసేస్తాం. కాలిపోయి మరి కలిపేస్తున్నారు గబగబాగా అవగబా. లేట్ అంటున్నది. జంతికల పిండా నీకు సరిపోయిందా? బాబా మనిషివా ఆ పక్కకి వెళ్తారా? ముగ్గుట్లే అయింది, ఎగింది ఏం చెప్తాను. ఆ పక్కకి వెళ్ళమన్నాను అంతే. అక్కడికి వెళ్ళాక ఇప్పుడు వేస్తాను. మీకు ఇక్కడ ఎవరి కోళ్ళు అత్తగారు అర్థమవుతుందండి. మా ఆవిడ అత్తగారు, మా అమ్మ కోళ్ళు. మరి వేసినాకే కాగొచ్చేది కదా ఫస్ట్ జంతుకు, అందుకని చెప్పండి. జంతుకు వచ్చేది నీకు జంతుకు. అది కూడా నాకు ఇలా ఇచ్చేది. ఏమన్నా నేను తెస్తాను కదా. అది అలాగా అది అది నువ్వు నొక్కుతా ఉండు, నేను చూసుకుంటామని దేవుడు కట్టించు. ఇది కూడా అంటే కొంచెం దగ్గరికి కింద కట్టుకోవాలి. ఇలా సర్లేండి, మీకు ఎలా వస్తా చేయండి. ఎలాగ చేస్తూ ఉంటాను మీకు అయ్యేదాకా చేయండి. ఇక టేస్ట్ చూసేయండి. బాగున్నాయి, గుల్లగా ఉన్నాయా? ఇదిగోండి మా బావగారికి పొయ్యి కడతారు కానీ దేవుడు అది ఈయనకే పెట్టారండి. పొయ్యి కట్టేది నాకు ఎట్టి మంచిది తింటారేమో. టేస్ట్ ఎలా ఉందో చూస్తానికి ఈయనకి పెట్టారండి. కరకలాడుతున్నాయి. బాగున్నాయా? మరే బాగుంటాయి. ముగ్గురు వంట పుట్లు చేస్తుంటే బాగోండి. బాగున్నారా? బాగున్నారా? బాగున్నారు. బామ్మద్ద గారు కూడా ఉన్నారు. అత్త ఉన్న కోడలు తమురాలు, ఓయమ్మా కోడలున్న గుణవంతురాలు. అమ్మ నవ్వుతూ చేయమ్మా. ఉత్తిదండి అలా అంటారు కానీ మా అమ్మకి చాలా ఇష్టం అండి. దీన్నే అంటారు సమయస్ఫూర్తి అని. వాళ్ళ తప్పుని ఎలాగా సరిదిద్దుకోవడానికి. బాగున్నాయి జంతువులు, తీసేయి. బాగుంది. అక్క ఏమేసారు ఇంత బలే గుల్లగా బలి వచ్చినాయా? సగ్గుబియ్యం వేసాం, మినపగుళ్ళు వేసాం. అబ్బా, అదే మినపప్పు, ఇంకా వాము, జీలకర్ర టేస్ట్ కోసం. కమ్మగా కరకరలు ఆడేస్తున్నాయి, భలే ఉన్నాయి. అన్ని వేసారంటండి. సగ్గుబియ్యము, మినపగుళ్ళు, వాము, జీలకర్ర అన్ని కలకలుపు కట్టారు. గోదావరిలో మమకారం, ఎటకారం, గోరోజనం, దద్దోజనం అన్ని కలిపెట్టేశారండి. తిప్పాలి, గిరగిరా తిప్పాలి.
అది తిప్పడం వచ్చిన వాళ్ళు కొనుక్కోవాలి. అది డీమార్ట్లో మా ఆవిడకి వచ్చి కాబట్టి కొనుక్కుంది కదమే. ఎవరికన్నా అమ్మాయి బాగా ఇస్తుంది. అమ్మాయి బాగా వేసిందా? తిరిగేస్తుంది జంతుకి ఉప్పు కదా మా ఆవిడ. అలా సంచం జంతులు వేసుకోవాలి. మూడేసి వేస్తాను. వెయ్యాలి, నువ్వు వెయ్యాలి, తీయాలి వేగా సక్క సక్క టక టక. చూడండి అమ్మ, ఒక అమ్మ వారు ఎంత బాగా తిప్పుతుందో జంతికి. అప్పుడు మా అమ్మ ముద్ద రెడీ చేసేసింది, చూస్తున్నాం నువ్వు ఎప్పుడు. మళ్ళీ పొగలో నువ్వు కూర్చున్నావా? నాకు పొగొత్తలేదు లేదా నూనె ఇంకా ఉందా దాంట్లో? చేద్దామా? వేస్తేనే పొంగిపోతుంది. తీస్తే తీసేస్తావా? తిప్పేసుకోవచ్చు. పట్టి సైజు మాడిపోతాయండి మరి చిన్నవైనా కానీ కవలు మాడిపోతాయి కదా. బెల్ల పిండి వేసేసి కలిపేయండి. వెళ్ళిపోద్ది. ఈనపదే ఇది, ఈనపదే కలిసి ఎనపదైతే కళ్ళ, స్టీల్ అయితే కలిసిపోద్దేమో. ఏదైనా రాకుండా అప్పచ్చిలాగా ఉంటుందా? మీ ఆవిడ బొమ్మలన్నీ ఆడుకుని ఆడద్దు, మీ పిల్లల్ని ఆడుకుని బొమ్మలు ఉంటాయని చెప్తుంది. పార్క్ లో క్రికెట్ ఆడతారండి. అలాంటిది ఒకటి ఉండి అన్ని క్రికెట్ ఆడితే బాల్స్ ఎప్పుడైనా పైకి వస్తాయండి డాబా మీదకి. దానికి తెలుస్తాయి వచ్చినట్టు, మాకు తెలియదు. వెళ్తే కానీ కనపడితేనే చూస్తాం, దానికి తెలుస్తుంది సౌండ్. పైకి వెళ్ళి అక్కడ బాల్ ఉంటే తెచ్చేస్తుంది, మళ్ళీ ఇవ్వదు. దాచేసుకుంటుందా? ఇంకివ్వదు. సూర్యకాంత్ అలాగా అన్నీ ఉంటాయండి. అది ఎవరైనా ముట్టుకున్నారా వాళ్ళ పని అయిపోద్ది. గవ్వలు షేప్ బలి వస్తున్నాయండి. సముద్రంలో దొరికిన గవ్వలాగా ఉన్నాయి అన్ని పోతున్నాయి. షేప్ బలి చక్కగా షేప్ అయితే బలి వచ్చినాయక బాగా వచ్చినాయి. గవ్వలు రెడీ అయిపోయినాయి. ఇంకా ఆపడమే తరువాయి. ఉన్నారా రెడీగా? లేవంటుంది ఎవరన్నా పోలీసుగా రెడీ అంటారు. ఏం ఆ అక్క చూడు జగన్మోహన్ సినిమాయా ఏంటది, కాలు ఆది దాపుకొని మరి కూర్చోము పోయి ఇక్కడ. ఓకే, జంతువులు ఫైనల్ అయిపోయినాయండి. బలంగా బాగానే వచ్చినాయి, గిన్నెడు వచ్చినాయి. అక్క గవ్వలు స్టార్ట్ చేయరా? వేసి వేసి రెండో బాయ్ కారం కావాలి, బెల్లం కావాలి కాదు. గవ్వలా కారం కావాలా? తీపిగా ఉండవు, కారం కారంగా ఉంటాయి. ఎందుకని కారం వేసారా? అయితే బెల్లం కావాలైతే బెల్లం వేసారమ్మా అనలేము. బెల్లం వేయదు, కారం పట్టి అందులో అమ్మ అమ్మ అమ్మ. జంతుకుల పిండిలో ఏం వేసుకుంటాం? వాము, జీలకర్ర అవి వేసి కలుపుకున్నాం. వేడి నూనె వేసుకున్నాం. గోధుమ పిండి కలుపుకొని గవ్వల చెక్కతో గవ్వలు చేసుకుంటే ఇలా వేపేసుకుంటే గవ్వలు అయిపోతాయి. అంతేనా? ఏ చెప్పేవో అలా అలా ఏ చెప్పేవో కూడా అర్థం అవ్వలేదు నాకు. ఈ జంతుకులు అడిగే లోపలెట్టే ఇంట్లో ఇలా అంటే పడిపోయేలా ఉన్నాయి. చిన్న మంట మీద వేయండి. చిన్నగానే ఉందంట. నువ్వు తీయాలా నువ్వు వెయ్యాలా? ఇచ్చవా నువ్వు తీయ బాబా. ఇది చూస్తుంది వేసి ఇడిపోతుంది.
మంట కొంచెం తగ్గించి వేస్తే అదే తీసేనా ఒకసారి పైకి లేచి కూర్చో లేదు చేత కాసేపు ఇకే నిజమే బాగానే ఉంది. కాలేజ్ చిమ్రెక్కిపోయి పడిపోతామేమో ఉప్పు కారాలు తక్కువ తింటారంట వాళ్ళు మేము తింటామండి మేము తిన్నాను తినలేరు మీరు ఎక్కువ తినలేరు చూడు అయిపోయాను శుభ్రంగా